బీఆర్ఎస్ బహిరంగ స్థలం మార్పు. పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 27న వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినందుకు బీఆర్ఎస్ భయపడ్డదేమో. బీఆర్ఎస్ భయపడ్డట్టుంది. వరంగల్లో పెడితే జనాలు రారేమో, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది, మళ్ళా ఇప్పుడు ఆ బహిరంగ సభ గనక ఫెయిల్ అయితే తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పడం కోసం బీఆర్ఎస్ భయపడి గట్కేసర్ దగ్గర పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది. మల్లారెడ్డి కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తే చివరికి ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి. మల్లారెడ్డికి రేవంత్ రెడ్డికి గతంలో ఉన్నటువంటి కొట్లాటల వల్ల మల్లారెడ్డిని కాంగ్రెస్ తీసుకోకపోవడంతో ఇప్పుడు మల్లారెడ్డి తిరిగి టీఆర్ఎస్లో నుండి ఇక చేయాల్సింది చేస్తున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి ఈ మధ్యన కండువలు కూడా టీఆర్ఎస్గా చేస్తున్నారు. ఈ మధ్యన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పక్కన పెట్టి టీఆర్ఎస్ కండువాలు వేసుకుంటున్నారు. అదొక మార్పు. ఇవాళ వరంగల్లో బహిరంగ సభ పెడితే ప్రజలు రాకపోతే ఉద్యమం వేరు, లేకపోతే అధికారంలో ఉంటే వేరు. ఇవాళ అధికారం లేదు, ఉద్యమం లేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ జనాలు రాకపోతే ఏమిటి పరిస్థితి? ఆ గతంలో అనేకం చేసినవి ఇది లెక్క కాదు. ఉద్యమం సందర్భంలో ఏం చేసినా నడిచింది. అధికారం ఉన్నప్పుడు మీది అధికారం కాబట్టి ప్రజలు వచ్చారు, జనాలు వచ్చారు, తీసుకొచ్చుకున్నారు, నడిచిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి వేరు. 25 సంవత్సరాలు అయింది కాబట్టి భారీ బహిరంగ సభ పెట్టాలంటే 10 లక్షల మందితోటి సభ పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ గట్కేసర్ దగ్గర పెట్టినా కూడా 10 లక్షల మందిని పట్టేటువంటి జాగలు లేవు. 10 లక్షల మందితోటి మీరు పెట్టలేరు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఈ సిచ్యువేషన్ను చూసుకొని భయపడి సభాస్థలిని వరంగల్ నుంచి హైదరాబాద్కు మార్చిందా అనేటువంటి ఒక అనుమానం మాత్రం వస్తున్నది.